వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కన్నడ నటుడు దర్శన్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే తన అభిమానిని హత్య చేసిన కేసులో ఇరుక్కున్న దర్శన్ అరెస్టు అయ్యి జైలు పాలయ్యారు. తాజాగా దర్శన్ మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. అయితే ఈ ఆత్మహత్య కూడా బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌస్లోనే చోటు చేసుకోవడం గమనార్హం. ఘటనా స్థలంలో పోలీసులు ఒక సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేసినట్లు కన్నడ నటుడు దర్శన్ పై ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్లు పంపించినందుకే రేణుకాస్వామిని నటుడు దర్శన్ చంపారనే ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే తాజాగా దర్శన్ మేనేజర్ శ్రీధర్ బలవన్ మరణానికి పాల్పడడం మరింత సంచలనంగా మారింది. దర్శన్కు చెందిన బెంగళూరులోని ఫామ్ హౌస్లోని మంగళవారం శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం దర్శన్ కేసులో మరో కీలక మలుపుగా మారింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు శ్రీధర్ ఆత్మహత్య ఘటనపై కూడా దర్యాప్తు ప్రారంభించారు. బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌస్లోనే శ్రీధర్ ఆత్మహత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు శ్రీధర్ మృతదేహంతో పాటు ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్, ఒక వీడియో సందేశాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే తన చావుకి ఎవరూ కారణం కాదని ఆ సూసైడ్ నోట్, లెటర్, వీడియోలో శ్రీధర్ పేర్కొనడం గమనార్హం. తాను ఒంటరిగా ఉన్నానని, ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు మరణ వాంగ్మూలంలో శ్రీధర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్రీధర్ ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం మరింత సంచలనంగా మారింది. నటి పవిత్ర గౌడ, నటుడు దర్శన్ 10 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దర్శన్కు అంతకు ముందే విజయలక్ష్మి అనే మహిళతో వివాహం జరిగింది. ఈ క్రమంలోనే దర్శన్కు, ఆయన భార్యకు పవిత్ర గౌడకు మధ్య గొడవలు జరుగుతున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే తన అభిమాన హీరో దర్శన్ వ్యక్తిగత జీవితంలో పవిత్ర గౌడ కారణంగా గొడవలు జరుగుతున్నాయని భావించిన దర్శన్ అభిమాని చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే 28 ఏళ్ల యువకుడు తీవ్ర ఆగ్రహం చెందాడు. ఇప్పటికే రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ కాగా తాజాగా మేనేజర్ ఆత్మహత్య కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి దర్శన్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.